విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. డిసెంబర్ 2025 సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. మరి కన్యా రాశి అనగానే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మరి మీ పేరు కనుక టో, పా, పి, పు, షం, ణ, ఠ, పే, పో అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి డిసెంబర్ 2025లో కన్యా రాశి వాళ్ళకి వాళ్ళ జీవితం గురించి, అందులో వాళ్ళకి వచ్చేటువంటి మార్పులు కానీ, ప్రవాహాలు కానీ, సవాళ్ళు కానీ, వీటన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్యా రాశి వ్యక్తులు సాధారణంగా వివేకము, పరిశీలన, క్రమబద్ధత, సమర్థత కలిగిన వాళ్ళు. వారు సమతుల్యతను పరిశీలించి స్థితి ప్రకారం సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ డిసెంబర్ నెలలో భావోద్వేగ నియంత్రణ, ధైర్యము, అలాగే సమయపరమైనటువంటి నిర్ణయాలు చాలా అవసరం. కన్యా రాశి వాళ్ళ వ్యక్తిత్వము, వివేకశీలత, అనలిటికల్, సిస్టమాటిక్ థింకింగ్, ఇవన్నీ కూడా సమస్యల్ని జాగ్రత్తగా పరిశీలించి లాజికల్గా పరిష్కరిస్తారు. అయితే డిసెంబర్లో ఈ లక్షణాలు మరింత ప్రభావవంతంగా ఉంటాయని చెప్పచ్చు. కానీ కొన్నిసార్లు ఈ వ్యతిరేకమైనటువంటి భావోద్వేగం, అధిక ఆత్మవిశ్వాసం ఇతరులపైన నియంత్రణకి దారితీస్తుంది. మరి గ్రహ ప్రభావాల్ని గమనించినట్టయితే డిసెంబర్ నెలలో కన్యా రాశి వాళ్ళకి కొంత ప్రతికూల ప్రభావం చూపిస్తుంది శనిగ్రహం పరంగా. వృత్తి కానీ, ఆర్థిక, కుటుంబ, ప్రేమ, ఆలస్యాలు, సమస్యలు తీసుకొస్తుంది. కానీ ఈ సమస్యలు వ్యక్తిని స్థిరత్వము, అలాగే కృషి, ఆత్మ నిరీక్షణ గల వ్యక్తులుగా మారుస్తుంది. మరి గురుగ్రహము సానుకూల ప్రభావాన్ని ఇస్తుంది. విద్య, ఉద్యోగ, ఆర్థిక, ఆధ్యాత్మిక రంగాల్లో పురోగతి, కొత్త అవకాశాలను ఇస్తుంది. ఇతర గ్రహాలు, అలాగే రాహుకేతు గ్రహాల వలన అనిశ్చితమైనటువంటి పరిస్థితులు, ఆకస్మికంగా మార్పులు, వ్యాపారం, ఉద్యోగం, వ్యక్తిగత విషయాల్లో జాగ్రత్త అవసరం అవుతూ ఉంటుంది. మరి డిసెంబర్ 2025 కన్యా రాశి వాళ్ళకి ఇల్లు, ప్రాపర్టీ, వాహనాల విషయంలో సామాన్య స్థితిని దాటి కొంత జాగ్రత్తగా పరిశీలించుకొని క్రమబద్ధంగా వెళ్తే కనుక చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సంబంధాలు, వ్యక్తిగత నిర్ణయాల అంశాలపైన చాలా గణనీయమైనటువంటి ప్రభావం ఉంటుంది. అయితే వ్యక్తిగత సంతృప్తి, కుటుంబ శాంతి, మానసిక స్థిరత్వం నేరుగా ప్రభావితం అవుతూ ఉంటాయి అన్నమాట. మరి డిసెంబర్ నెలలో కన్యా రాశి వాళ్ళకి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం, క్రమబద్ధంగా సజావుగా నిర్వహించడం ముఖ్యం. ఇవన్నీ గ్రహాలు సూచిస్తున్నాయి. ఈ నెలలో కొన్ని సవాళ్ళు ఉంటాయి వీళ్ళకి. పునర్నిర్మాణం కానీ, మరమ్మతులు కానీ, కొత్తగా పని ఏదైనా పాటించాలంటే, ఇంట్లో కొత్త వస్తువులు కొనాలంటే కూడా పూర్తి పరిశీలన, ఖర్చుల యథార్థ అంచనా, అధికారం కలిగినటువంటి కాంట్రాక్టర్లు ఉపయోగించడం, ఇవన్నీ అవసరం. మరి కొత్త ఇల్లు కొనుగోలు లేదా మార్పు చేయాలనుకుంటే కనుక చట్టపరమైనటువంటి పత్రాలు కానీ, ఆస్తి పరిశీలన కానీ, అలాగే ఇతర నివాసితుల వివరాలు కానీ, ఇలాంటివన్నీ కూడా పూర్తి విశ్లేషణ చేసుకోవాలి. లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తడానికి ఆస్కారం ఉంటుంది. మరి కుటుంబ ఆస్తి వివాదాలు, ఈ పెద్దల కుటుంబంలో పూర్వీకుల ఆస్తి వివాదాలు కానీ, వారసత్వ సమస్యలు కానీ పునర్విచారణ అవసరం అవుతుంటుంది. ఆధ్యాత్మిక విధానాలు, అలాగే పునరుద్ధరణ, పుణ్య కార్యక్రమాలు కానీ, పేదలకు భోజనం కానీ, పూర్వీకుల అనుబంధ కార్యక్రమాలు ఉంటాయి కదా, అలాంటివన్నిటిని కూడా కొంత మీకు హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ఇల్లు కేవలం మనం నివాసం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక శక్తి, కుటుంబ సమైక్యత, అలాగే సంపదకు గుర్తుగా ఉంటుంది. కాబట్టి డిసెంబర్ నెలలో ఇంటి నిర్వహణ కానీ, లేదా ఇల్లు శుభ్రపరచడం కానీ, వాస్తు సవరణలు కానీ, ఆధ్యాత్మిక పూజలు కానీ పాటించడం ముఖ్యమన్నమాట. మరి కన్యా రాశి వారికి డిసెంబర్ మాసం 2025లో ఆస్తి సంబంధిత నిర్ణయాలు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. కొత్త ఇల్లు కానీ, ప్లాట్లు కానీ, వాణిజ్య ఆస్తులు కానీ కొనుగోలు చేసేటప్పుడు పూర్తి చట్టపరమైన పరిశీలన, సరిహద్దుల తనిఖీ, అలాగే విక్రేత ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ విశ్వసనీయత తెలుసుకుని మాత్రమే కొనాలి. మరి అమ్మకం చేయాలనుకుంటే కనుక మార్కెట్ విశ్లేషణ, సరైన అంచనా, అలాగే పన్ను అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. పెద్ద పెట్టుబడులు కానీ, భూశాఖ ప్రాజెక్టులు కానీ, ఇలాంటి వాటిలో సవరణ, అలాగే నిపుణుల సలహా తీసుకోవాలి. మరి కొత్త ఖాతాదారులు, ఒప్పందాలు, నిర్వహణ సమస్యలు, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ప్రాపర్టీ సమస్యలు ముఖ్యంగా పరిష్కారాల కోసం శని, గురు, రాహుకేతుల సంచార ప్రభావాల ప్రకారము ఆధ్యాత్మికంగా కానీ, పూర్వీకుల ఆశీర్వాదం కానీ, పూజలు కానీ, ఇవన్నీ పాటించడం ద్వారా ఈ నెలలో గణనీయంగా మీకు సహాయపడతాయని చెప్పొచ్చు. డిసెంబర్ నెలలో కన్యా రాశి వాళ్ళకి వాహనాల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. వాహనాలు సమయానికి నిర్వహణ, ప్రమాద నివారణ, అలాగే కొనుగోలు నిర్ణయాలు, ఇవన్నీ కూడా చక్కగా
ఒకదాని మీద ఒకటి ఇంటర్డిపెండెంట్గా సంబంధాలు కలిగి ఉంటాయి. మరి కొత్త వాహనం కొనుగోలు చేసేప్పుడు ఖర్చుల ప్రణాళిక కానీ, బ్రాండ్ విశ్వసనీయత కానీ, తిరిగి అమ్మకానికి విలువ కానీ, ఇంధన సామర్థ్యం కానీ ఇవన్నీ పరిశీలించాలి. నిర్వహణ మరియు మరమ్మతులు ఎప్పుడు చేయించుకోవడం, టైర్ల తనిఖీ కానీ, బ్రేకులు కానీ, ఇంధన ఆయిల్ కానీ, లేకపోతే బ్యాటరీ తనిఖీ కానీ ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. అదే ప్రయాణము డిసెంబర్లో రాహుకేతుల ప్రభావం వల్ల కొంచెం రహదారి ప్రమాదాలు కానీ, ప్రయాణంలో ఆలస్యం కానీ, అనూహ్యంగా ఏదైనా విధ్వంసం కానీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పైకమ్మా నా కళ్ళు ఎప్పుడూ పైన అక్కడే ఉండాలి. ఓకే, విధ్వంసాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం ప్రయాణ ప్రణాళిక కానీ, సురక్షితంగా డ్రైవింగ్ కోసము బీమా ఏర్పాటు కానీ ఇవన్నీ చూసుకోవాలి. అయితే వాహన సంబంధిత ఆధ్యాత్మిక సూచనలు ఏంటి అంటే, వాహనానికి పూజ చేయించుకోవడం ఆంజనేయ స్వామి గుడిలో, అలాగే గురు పూజ చేయడము. దీనివల్ల ఏంటంటే ప్రమాదాల భయం తగ్గుతుంది. అలాగే రాహుకేతువులకి మనం చేసుకునేటువంటి జపం, పూజ ఇలాంటి వాటి వల్ల ఏంటంటే చట్టపరమైనటువంటి సమస్యలు కానీ, లేకపోతే విధ్వంసాలు కానీ ఇలాంటి వాటిని నివారించుకోవచ్చు మనం. మరి వ్యక్తిగత కుటుంబం కానీ, లేకపోతే ఆధ్యాత్మికం కానీ ఇలాంటి విషయాల్లో మనం కన్యా రాశి వాళ్ళని డిసెంబర్ మాసంలో గమనించినట్టయితే, ఇల్లు, ఆస్తి, వాహనాలు కేవలం భౌతిక అంశాలే కాకుండా వ్యక్తిగత శాంతికి కానీ, కుటుంబ సంతృప్తికి కానీ, మానసిక స్థిరత్వం కానీ ఇవన్నీ కూడా మనకి ఆధ్యాత్మిక శ్రేయస్సు కానీ వీటన్నిటిపైన ప్రభావం చూపుతుంది అనమాట. కాబట్టి ఇంటిని సరిగ్గా నిర్వహించుకోవడం, శుభ్రంగా ఉంచుకోవడం, వాస్తు సవరణలు, పూజలు పాటించడం, అలాగే ఆరోగ్యం కోసము, ధనం కోసం, శాంతి కోసం ఇవన్నీ ఉపయోగపడతాయి. మరి ఆస్తి సంబంధిత విషయాల కోసం పుణ్యకార్యాలు ఏంటి అంటే, మన పూర్వీకుల కార్యక్రమాలు చేయడం కానీ, దాన ధర్మాలు వాళ్ళ పేరు మీద ఇవన్నీ కర్మకాండలు చేయడం, ఇవన్నీ చేయడం ద్వారా ఏంటంటే చక్కటి ఫలితం ఉంటుంది. అలాగే డ్రైవింగ్ జాగ్రత్తగా చేయడము, చట్టపరమైన సమస్యలు లేకుండా ఉండడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. మరి కన్యా రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో రాజకీయ రంగాన్ని గమనించినట్టయితే వీళ్ళకి ఏంటంటే కొంచెం సమయానుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. కొంత సవాళ్ళు వచ్చినప్పటికీ, ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ మీకు పేరు ప్రతిష్ట చక్కగా పెరుగుతాయి, అవకాశాలు ఎక్కువ అవుతాయి. మరి రాజకీయంగా నిష్ణాతులుగా, అలాగే అధికారంలో ఉన్న వాళ్ళకి సంబంధాలు మీకు పెరుగుతాయి అన్నమాట. మరి ప్రభుత్వ, సామాజిక, పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం, అలాగే కొంచెం ప్రసిద్ధి పొందడం వంటి సానుకూలమైనటువంటి మార్పులు ఉంటాయి. అయితే ఒకే సమయంలో రెండు విరుద్ధమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఎవరిని మిత్రులుగా చూసుకోవాలి, ఎవరిని ప్రత్యర్థులుగా చూడాలో కొంచెం జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. అయితే ప్రత్యర్థుల మధ్య, సహకారుల మధ్య కొంచెం చిన్న విరోధాలు ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ పరిస్థితుల్లో ఏంటంటే కొంచెం విశ్లేషణాత్మక దృష్టి కానీ, ఓర్పు కానీ, మధ్యస్థత కానీ పాటించడం ద్వారా ఏంటంటే సమస్యల్ని సులభంగా పరిష్కరించుకోవచ్చు. అలాగే వీళ్ళకి ప్రత్యేక సూచనలు ఏంటి అంటే, శని కానీ, రాహుకేతుల ప్రభావం కానీ ఇలా ఉన్నప్పుడు కొంచెం కొత్త వాగ్దానాలు చేయడము, ఎన్నికల వాగ్దానాలు, అలాగే విధి విధానాలని నిర్ణయం తీసుకునే ముందు పూర్తిగా పరిశీలన చేయడం కానీ, టీం అంతా కలిసి చర్చించుకోవడం కానీ ఇవన్నీ తప్పనిసరి అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే ప్రతి నిర్ణయం కూడా ప్రతి దశలో కొంచెం పారదర్శకత ఉండడం, సమగ్రత పాటించడం వల్ల ఏంటంటే భవిష్యత్తులో ప్రతిష్ట పెరుగుతుంది, విశ్వసనీయత పెరుగుతుంది. అలాగే రాజకీయంగా కూడా చక్కటి ప్రగతి వస్తుంది వీళ్ళకి. మరి కన్యా రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో వ్యాపార రంగాన్ని గమనించినట్టయితే ఏంటంటే వృద్ధి కోసము, కొంచెం స్థిరత్వం కోసం కానీ ఇది పరీక్ష సమయం అని చెప్పొచ్చు. చిన్న వ్యాపారస్తులు అయితే స్థిరమైనటువంటి ఆదాయం కానీ, విశ్వసనీయమైనటువంటి ఖాతాదారులు కానీ, లేదా మంచి ప్రతిష్టను కానీ నిలుపుకుంటారు. మరి కొత్త ఆర్డర్లు, ఒప్పందాలు సులభంగా లభిస్తాయి. మరి మధ్యస్థాయి నుంచి పెద్ద వ్యాపారస్తులు ఏంటి అంటే వ్యాపార విస్తరణ, పెట్టుబడులు కానీ, భాగస్వామ్యాలు కానీ ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అధిక విశ్వాసము, కొంచెం తొందరపాటు వల్ల ఆర్థిక నష్టాలు కానీ, చట్టపరమైనటువంటి సమస్యలు కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు కొంచెం సృజనాత్మకత, సమగ్ర ప్రణాళిక, లేదా టీమ్ కోఆపరేషన్, అలాగే నాయకత్వ లక్షణాలు ఇవన్నిట్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
మరి విదేశీ వ్యాపారాలని గమనిస్తే కనుక ప్రపంచ మార్కెట్ పరిస్థితులు, విదేశీ విధానాలు, చట్టపరమైనటువంటి పత్రాలు ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. మరి విద్యారంగంలో కన్యారాశి వాళ్ళకి కొంచెము డిసెంబర్ మాసాన్ని చూసినట్టయితే విశ్లేషణాత్మక దృష్టి అలాగే క్రమ పద్ధతిలో అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. మరి పరీక్షలు కానీ అలాగే పరిశోధన ప్రాజెక్ట్స్ కానీ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చక్కటి ప్రదర్శన అవుతుందన్నమాట. సమయపరమైనటువంటి ప్రణాళిక కేంద్రీకరణతో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. అలాగే ఉపాధ్యాయులు, పరిశోధకులు ఇలాంటి వాళ్ళందరూ కూడా తరగతులు కానీ, ఉపన్యాసాలు కానీ, పరిశోధన కానీ, ప్రచురణల ద్వారా కానీ చక్కటి గుర్తింపు, ప్రమోషన్, పురస్కారాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త కోర్సుల్ని నైపుణ్యాభివృద్ధి కోసం అయితే సాంకేతికత, భాష, వృత్తిపరమైనటువంటి కోర్సులు దృఢమైనటువంటి అంకిత భావంతో చక్కగా ముందుకెళ్తారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు సమగ్రంగా చాలా మార్గదర్శకత్వం తీసుకొని మీ లైఫ్ని కీలకంగా మార్చుకోగలుగుతారు. అలాగే ప్రతిరోజు కూడా అధ్యయనము, ధ్యానము, కాన్సన్ట్రేషన్ పెంచడానికి ప్రయత్నం చేయండి. విద్యార్థులు, ఉపాధ్యాయులు చాలా పక్క ప్రణాళికతోటి, సమయ నిర్వహణతోటి, క్రమ పద్ధతిని పాటించడం ద్వారా చక్కటి మెరుగైనటువంటి ఫలితాలు అందుకుంటారు. మరి రాజకీయ పరిచయాలు, మిత్ర సంబంధాలు, భాగస్వామ్యాల వ్యాపారము ఇవన్నీ కూడా విద్యా అవకాశాలని మద్దతు ఇస్తాయని చెప్పొచ్చు. ప్రభుత్వ విద్యా విధానాలు కానీ, నిధులు కానీ, వ్యాపార ప్రోత్సాహకాలు కానీ క్రమంగా పాటించడం ద్వారా ఏంటంటే అదనపు లాభాలని మీరు పొందుతారు. అలాగే నైతిక దృష్టి, సమగ్ర ప్రణాళిక, ఓర్పు, రాజకీయ, వ్యాపార, విద్యా రంగాల్లో మీకు చక్కటి ఒక ప్రధాన వృద్ధికి సహాయపడుతుందని చెప్పొచ్చు. మరి రాజకీయ నాయకులుగా మీరు స్థానిక ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఒక ప్లానింగ్, సమయానికి అమలు చేయడం కానీ, టీమ్ కోఆపరేషన్ కానీ ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే మీకు చక్కటి సమాజ ప్రతిష్ట పెరుగుతుంది. వ్యక్తిగతంగా మీ పైన విశ్వసనీయత పెరుగుతూ ఉంటుంది. విద్యార్థులుగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు మాత్రం ప్రతిరోజు కూడా క్రమ పద్ధతిగా చదవడం, పరీక్షల్లో చాలా జాగ్రత్తగా ధ్యానం చేసుకోవడం ఇలాంటివన్నీ పాటించినప్పుడు ఏంటంటే చక్కటి ఫలితాలు సాధిస్తారని చెప్పొచ్చు. అదే శుక్రవారం రోజుల్లో పెద్ద లావాదేవీలకు వెళ్ళకపోవడము, పెట్టుబడులు పెట్టే ముందు గురుమంత్రం జపం చేసుకోవడము, శని పూజ, అలాగే నాణ్యమైనటువంటి లెక్కల నిర్వహణ, నైతిక ఆచరణ ఇవన్నీ పాటించడం ద్వారా మీకు వ్యాపారంలో ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. మార్కెటింగ్, విక్రయ రంగాల్లో ఉన్నప్పుడు క్రమ పద్ధతిగా వ్యవహరించడం, ఖాతాదారుల అభిప్రాయాలను తీసుకోవడం, సమగ్ర ప్రణాళిక అనుసరించడం ద్వారా మీకు చక్కటి గుర్తింపు కూడా లభిస్తుంది అన్నమాట. మరియు చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా పాటించి చక్కగా మీ డిసెంబర్ మాసాన్ని ప్లాన్డ్గా ముందుకెళ్తారని ఆశిస్తూ నమస్తే.